మనం చూస్తుండగానే వరలక్ష్మి వ్రతం అయితే దగ్గరికి వచ్చేసిందండి. మనం పురాణాల బట్టి అయితే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం. అయితే ఆ రోజు ఈ తప్పు అయితే ఎవ్వరూ చేయకండి. అది ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. అందరికీ ముందుగా అయితే మన ఛానల్కి అయితే స్వాగతం అండి. మన ఛానల్లో చూస్తున్న అందరికీ కూడా నేనైతే ఈ విషయం అయితే చెప్పాలనిపించి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అందరూ ఆ రోజు అమ్మవారికి పూజ చాలా బాగా చేసుకుంటారండి. కానీ ఆ ఇంటి ద్వారలక్ష్మికి మాత్రం ఎవ్వరూ అశ్రద్ధ చేయకండి. అట్లానే ఆర్టిఫిషియల్ ఉంటాయి కదా, ఇప్పుడు అందరూ పెడుతున్నారు, అవైతే పెట్టకండి. దయచేసి అవేవి పెట్టకండి. ఆ రోజు మంచిగా పసుపు రాసి బొట్లు పెట్టి అమ్మవారికి ఆహ్వానం చేస్తున్నట్లు మనం భావించి ఆ రోజైతే మనం ద్వారలక్ష్మి అలంకరణ అయితే చేసుకోండి. కానీ ఆర్టిఫిషియల్వి ఏవి పెట్టకూడదండి మనం ద్వారం దగ్గర. అదే విషయం చెప్పాలనిపించి నేనైతే చెప్తున్నాను. మనం చేసుకున్నది పూజ కాబట్టి మనం అన్నీ కూడా మన సాంప్రదాయం ప్రకారం చేసుకుంటే మంచిది. అదే ఫంక్షన్ అనుకోండి, అది వేరనమాట. ఫంక్షన్ వేరు, పూజ వేరండి, రెండు ఒకటైతే కాదు. సో మనమైతే మన ద్వారలక్ష్మికి మంచిగా పసుపు రాసి బొట్లు పెట్టి వీలైతే దీపం ధూపం పెట్టుకోండి. అలానే ఒక చెంబుతో వాటర్ అయితే పెట్టండి, దాంట్లో కొన్ని పువ్వులు వేసి పెట్టండి, చాలా మంచిది. అమ్మవారి లోపలికి వచ్చేటప్పుడు ఆహ్వానిస్తున్నట్లు భావించి ఇవన్నీ చేసుకుంటామన్నమాట. అంతేగాని ఆర్టిఫిషియల్ ప్లాస్టిక్తో చేసిన మామిడాకులు, అట్లానే ప్లాస్టిక్ పువ్వులు, పూలతో చేసిన లోటస్ డిజైన్లు ఇలాంటివన్నీ పెడుతున్నారనమాట. అవి ఫంక్షన్స్కి అయితే పెట్టుకోవచ్చండి. ఇలాంటి పూజలకైతే అవి పెట్టకూడదు, అది శుభం అయితే కాదండి. అందుకోసమని చెప్తున్నాను. మంచిగా పసుపు రాసి బొట్లు మీకు ఎన్ని వీలైతే అన్ని పెట్టుకోండి. మీకు ముగ్గులు రావు అని అనిపిస్తే మంచిగా అచ్చులు దొరుకుతున్నాయి, 4 గీతలైనా గీయండి. అవి బియ్యపిండితో 4 గీతలైనా గీసి మంచిగా అయితే దీపం ధూపం అట్లనే ఒక చెంబుతో వాటర్ అయితే పెట్టుకోండి. ఇలా చేసుకొని ద్వారలక్ష్మిని పూజ చేసిన తర్వాత మాత్రమే ఇంటి లోపల అమ్మవారిని అయితే కూర్చోబెట్టాలన్నమాట. అందుకోసం ఈ పని మాత్రం చేయండి. అలానే అమ్మవారిని కూర్చోబెట్టడం అంటే మనం కలశం పెట్టుకోవడం అన్నమాట. చాలామంది అడుగుతూ ఉంటారు, కలశం అందరూ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అంటే, అమ్మవారిని అందరూ పెట్టుకోవచ్చు అంటే ఎవరు పెట్టుకోకూడదని అయితే ఉండదు. అందరూ వాళ్ళ శక్తి కొలది పెట్టుకోవచ్చు. మనకి ఎంతవరకు శక్తి ఉంటే అంతలోనే పెట్టుకోవాలన్నమాట. అప్పు చేసి కానీ పూజలు అయితే చేయకూడదు. అట్లనే ఆడంబరాలకు కూడా పూజ చేయకూడదు. లేదు మాకు ఆ స్తోమత ఉంది అన్నప్పుడు నేను ఒక 10,000 పెట్టగలను అన్న వాళ్ళు చేసుకోండి. వాళ్ళు చేయకపోతేనే తప్పు. ఎందుకంటే వాళ్ళు చేస్తే కదా వాళ్ళు అన్ని పండ్లు పువ్వులు కొన్న వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది. చెయ్యలేని వాళ్ళు చెయ్యకండి. అంతేగాని వాళ్ళ స్తోమత మేము పెట్టగలము అన్నవాళ్ళు ఎంతవరకైనా పెట్టుకోవచ్చు. పట్టు చీరలైనా వాయినాలుగా ఇచ్చుకొని చేసుకోవచ్చు. లేదు మాకంత స్తోమత లేదు అన్నవాళ్ళు మీకు ఎట్లా నచ్చితే అట్లా మనస్ఫూర్తిగా అయితే అమ్మవారిని అయితే పూజ అయితే చేసుకోండి. నాకు తెలిసి ఆర్టిఫిషియల్ బొమ్మలు కూడా చాలామంది తక్కువగా దొరుకుతున్నాయని కొనుక్కొని పెట్టుకుంటున్నారు. వాటన్నిటికన్నా మన కలశం మంచిగా ఒక ఇత్తడి లేదా రాగి చెంబు పెట్టుకొని దాంట్లో మంచిగా కొబ్బరికాయ మనం పెట్టుకొని అమ్మవారి బొట్టు పెట్టుకొని మంచిగా బ్లౌజ్ పెట్టుకుంటే చాలండి. లేదు మాకు ఇంకా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇది మన కలశం పెట్టుకునే విధానం ముందు పురాణాల నుంచి కూడా ఇది వస్తుంది కాబట్టి ఇలా ఫాలో అయితే చాలా మంచిది. వీళ్ళు చేస్తున్నది వాళ్ళు చేస్తున్నదని గొప్పలకు పోయి మాత్రం ఎటువంటి పూజ చేయకండి. అలానే నైవేద్యం మీరు మనస్ఫూర్తిగా అమ్మవారికి ఎలా సమర్పించాలి, ఏది సమర్పించాలంటే అది సమర్పించండి. అన్ని రకాల నైవేద్యాలు ఉండాలని లేదు, మీ శక్తి నేను చేయగలను అన్నప్పుడు చేయండి. అలానే ఉపవాసం కూడా మీరు చేయగలను అన్నప్పుడు ఉండండి. పూజ అయ్యే వరకు ఈవినింగ్ వరకు ఉండండి. లేదు నా హెల్త్ సహకరించట్లేదు అన్నప్పుడు మీరు లిక్విడ్ ఫుడ్ తీసుకోవచ్చు, ఫ్రూట్స్ తీసుకోవచ్చు. అది కూడా చేయలేను అన్నప్పుడు అల్పాహారం మన ఇడ్లీ ఇట్లాంటివి కూడా మీ హెల్త్ని చూసుకొని పూజ అయితే చేసుకోండి. అట్లానే మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అలా చేసుకోవడం మంచిదండి. అంతేగాని వీళ్ళు చేస్తున్నది వాళ్ళు చేస్తున్నది అని కాకుండా నేను చెయ్యగలను అని అనిపిస్తే మీరు చేసుకోండి. అలానే ఇంకొక విషయం ఏంటి అంటే వాయనాలు, రిటర్న్ గిఫ్ట్స్ అన్నమాట. అలా కాకుండా ముఖ్యంగా ఉండవలసినవి ఏంటి అంటే తమలపాకులు, అరటిపళ్ళు, వీలైతే గాజులు, మనం పసుపు బొట్టు ఎలానే పెడుతున్నాము అవి ఇస్తే చాలండి. దాని తర్వాత
అందరూ ఇస్తున్నారని ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు కుదిరితే ఒక బ్లౌజ్ పెట్టచ్చు, లేదు అంటే గాజులు పెట్టచ్చు. ఇవన్నీ కూడా మనకి ఆడవాళ్ళకి చాలా ముఖ్యమైనవి కాబట్టి ఇవి ఇస్తే అది వాయనం కింద వస్తుందన్నమాట. సో ఇలా సింపుల్గా చేసుకోండి. ఇంకొక విషయం ఏంటి అంటే ఏ వారం చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి అనేది మనకి పురాణాలు ఏం చెప్తున్నాయి అంటే మనకి స్వయంగా ఆ వరలక్ష్మి వ్రతంలోనే రాసి ఉందన్నమాట. ఏంటి అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల ఆ వరలక్ష్మి వ్రతం చేసుకుంటే చాలా మంచిది అని అయితే చెప్తున్నారు. కానీ ఆ రోజు అందరికీ వీలు ఉండదు కదండి. సో ఆ వీలు లేని వాళ్ళు శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారమైనా పూజ చేసుకోవచ్చు. ఫస్ట్ వారం చేసుకోవచ్చు, థర్డ్ వారం చేసుకోవచ్చు. ఇంకా ఈ సంవత్సరం 5 శుక్రవారాలు అయితే వచ్చాయి. ఈ 5 శుక్రవారాల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు. మనకి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం చేసుకుంటే చాలా మంచిది. ఈసారి పౌర్ణమి అలానే 3వ శుక్రవారం పడింది. ఆ రోజు సెకండ్ వారం అవ్వని వాళ్ళు ఆ రోజు చేసుకున్న చాలా మంచిదండి. పౌర్ణమితో అమ్మవారి పూజ చేసుకుంటే ఇంకా మంచిది కదా. సో ఏ రోజైనా కూడా మీరు ఎంత భక్తితో చేసుకున్నామన్నదే ఇంపార్టెంట్ అనమాట. సో అందుకోసమని మీకు ఏ వారం కలిగితే ఆ వారం అయితే చేసుకోండి. ముఖ్యంగా వ్రతం అయితే చేసుకోవాలన్నది ఎప్పుడు అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అనమాట. సో ఆ రోజు వీలు లేని వాళ్ళకి ఇది ఆప్షన్ అనమాట. సో వీలుంటే మాత్రం ఆ రోజు చేసుకోవడం చాలా మంచిది. అలానే మనకి ఈ వరలక్ష్మి పూజ మనం చేసుకునేటప్పుడు మనకి సూర్యోదయానికి ముందే లేవాలి. సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి మీ పూజ అనేది ప్రారంభించుకోవచ్చు అనమాట. సో అలానే అందరూ పూజ చేసుకొని అమ్మవారి కటాక్షం అందరిపైన ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఈరోజు నేనైతే అమ్మవారి పాదాలు అట్లానే అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర పువ్వుతోని ఒక చిన్నగా ముగ్గు అయితే వేసుకుంటున్నానండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మీకు వీలు ఉంటే మాత్రం తామర పువ్వుని తీసుకొచ్చి అమ్మవారికి అయితే సమర్పించండి, చాలా మంచిది. ఎందుకంటే మనం ఎక్కడ చూసినా అమ్మవారు తామర పువ్వు పైన కూర్చుని ఉంటారనమాట. అందుకోసమని మీకు దొరికితే మాత్రం కంపల్సరీ తీసుకొచ్చి అయితే అమ్మవారికి సమర్పించుకోండి. తామర పువ్వు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. అందుకోసమని మీకు దొరికితే మాత్రం తెచ్చి పెట్టుకోండి, చాలా మంచిది. అలానే ఇంటి ముందు అమ్మవారి పాదాలు పద్మంగా లేదా లోటస్తో వేసిన ముగ్గులు వేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇదండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే మీరు నచ్చితే మాత్రం హైప్ కూడా చేయండి. మీరు హైప్ చేయడం వల్ల వేరే వాళ్ళకి వీడియో అనేది రికమెండ్ అవుతుంది. ఇదండి ఈరోజు మా ఇంటి ద్వారలక్ష్మి ఇలా ఉంది. అమ్మవారి పాదాలు స్వస్తిక్తో వేసుకున్నాను. అలానే అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర పువ్వును కూడా వేసుకున్నాను అనమాట. మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎంత కలగా ఉంది కదండి, ఇలా వేసుకుంటే చాలా బాగుంది కదా. సో మీరు ట్రై చేయండి. అలానే ఇలాంటి వీడియోలు ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయిందండి. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, సెలవు. థ్యాంక్ యూ సో మచ్.